హాయ్ ఫ్రెండ్స్, నేను మిలియన్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చి వేజ్ రిజిస్టర్. వేజ్ రిజిస్టర్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం, అసలు ఇది ఎందుకు యూజ్ అవుద్ది, వేజ్ రిజిస్టర్లో ఏమేమి ఉంటాయి అన్న దానికోసం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు, ఇదే వచ్చి వేజ్ రిజిస్టర్. సో మనకి ఇదేంటంటే పేరోల్లోని ప్లస్ కంప్లైంట్స్లోని కూడా మనకి మెయిన్ రోలు దీనిదే ఎక్కువ ఉంటుంది. ప్రీవియస్ లాగా హెడ్డర్ ప్లస్ ఒక 7 పార్ట్స్ కింద దీన్ని డివైడ్ చేసి మనం చెప్పుకుందాం, ఓకేనా. ఈ హెడ్డర్ వచ్చేసరికి మనకి మెయిన్గా నేమ్స్ ప్లస్ హెడ్డింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చి ఫామ్ నెంబర్. ఈ వేజ్ రిజిస్టర్ యొక్క ఫామ్ నెంబర్ ఏంటంటే ఫామ్ 17, ఓకేనా. ఫామ్ 17 దీని కంప్లైంట్స్లో అంటే లేబర్ లాస్లో మనం ఎలా చూస్తామంటే రూల్ నెంబర్ 78(1) క్లా ఏఐలో మనం ఈ వేజ్ రిజిస్టర్ కోసం అనేది మాట్లాడుకుంటాం. తర్వాత వేజ్ రిజిస్టర్ అనే హెడర్ ఉంటుంది. తర్వాత ఎందుకు వస్తే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది కాంట్రాక్టర్ పేరు అడ్రస్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం ఈ కాలంలో, ఈ రోలో, ఓకేనా. నెక్స్ట్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఎంప్లాయర్. ఇప్పుడు కాంట్రాక్టర్ వర్కర్ ఉన్నారు, కాంట్రాక్టర్ వర్కర్ పైన ఎవరైనా వర్క్ ఇచ్చిన వాళ్ళు ఉంటుంది కదా ప్రిన్సిపల్ ఎంప్లాయర్. ఆ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ యొక్క నేము అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ లొకేషన్, ఎక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళు, సేమ్ యాజ్ మస్టర్ రోల్లో మనం మెన్షన్ చేసినట్టుగానే ఇక్కడ వేజ్ రిజిస్టర్ కూడా మెన్షన్ చేస్తాం. ఎక్కడ లొకేషన్, ఎక్కడ వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, అనంతపురం అన్నది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం అనమాట. తర్వాత వచ్చేసరికి వేజ్ పీరియడ్ డేట్, మనం ఏ మంత్కి ఈ వేజ్ రిజిస్టర్ అనేది చేస్తున్నాం, జనవరి మంత్కా లేదా ఫిబ్రవరి మంత్కా లేదంటే మార్చ్కా, ఆ పర్టికులర్ మంత్ యొక్క డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం, ఓకేనా. తర్వాత వచ్చేసరికి మనకి ఇదంతా మెయిన్ పార్ట్, ఇదంతా మనకు వచ్చేసరికి మెయిన్ పార్ట్. ఈ మెయిన్ పార్ట్ని బేస్ చేసుకుని మనం ఈ వేజ్ రిజిస్టర్ అనేది క్రియేట్ చేస్తాం, ఓకేనా. ఇందులో డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేసి మనం మాట్లాడుకుందాం దీన్ని, ఓకే. ఇందులో మనం ఫస్ట్ పార్ట్ వచ్చి పర్టికులర్స్. ఈ పర్టికులర్స్లో ఏముంటాయంటే ఒకటి సీరియల్ నెంబర్, ఎంప్లాయ్ కోడ్, ఎంప్లాయ్ నేమ్, ఫాదర్స్ నేమ్, సీరియల్ నెంబర్ ఆఫ్ వర్క్మెన్ రిజిస్టర్, ఓకేనా. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ బర్త్, యూఎన్ నెంబర్, ఎస్ఐసి నెంబర్, డిపార్ట్మెంట్, డిజిగ్నేషన్, గ్రేడ్. ఇక్కడ వరకు కూడా మనకి ఇదన్నిటిని పర్టికులర్స్ అని మాట్లాడుకుంటాం. ఈ పర్టికులర్స్లో మెయిన్గా వచ్చి ఎంప్లాయ్ డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. అంటే ఇప్పుడు ఎంప్లాయ్ కోడ్ అనుకోండి, మనం ప్రీవియస్గా మాస్టర్లో మాట్లాడుకున్నట్టు ఎవ్రీ ఎంప్లాయ్ కూడా ఎంప్లాయ్ కోడ్, స్పెసిఫిక్ ఎంప్లాయ్ కోడ్ ఉంటుంది. ఆ ఎంప్లాయ్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. తర్వాత ఎంప్లాయ్ ఫుల్ నేమ్, సర్ నేమ్తో పాటు ఫుల్ నేమ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి, ఓకేనా. తర్వాత ఫాదర్ నేమ్, ఎంప్లాయ్ యొక్క ఫాదర్ నేమ్ ఏంటి అన్నది ఇక్కడ మెన్షన్ చేస్తాం. తర్వాత వచ్చి సీరియల్ వర్క్మెన్ రిజిస్టర్లో సీరియల్ నెంబర్ ఎంత, ఈ ఎంప్లాయీది వర్క్మెన్ రిజిస్టర్లో సీరియల్ నెంబర్ ఎంత, 1, 2, 3 అన్నది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం, ఓకేనా. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్, ఆ ఎంప్లాయీ ఎప్పుడు జాయిన్ అవ్వడు మన ఆర్గనైజేషన్లో, ఆ ఎంప్లాయీ జాయినింగ్ డేట్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆ ఎంప్లాయీ యొక్క బర్త్డే డేట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత యూఎన్ నెంబర్, ఇది పిఎఫ్ నెంబర్ అని కూడా అంటారు, పర్టికులర్గా మనం పిలుచుకునేది యూఎన్ నెంబర్. తర్వాత ఈఎస్ఐసి నెంబర్, ఈఎస్ఐసి నెంబర్ అనేది అందరికీ అప్లికేబుల్ అయితే తీసుకుంటాం, లేదంటే లేదు. ఈఎస్ఐ అప్లికేబుల్ అవ్వాలి అంటే వాళ్ళు బిలో 21,000 శాలరీ ఎర్న్ చేస్తుండాలి ఎవ్రీ మంత్. అబౌవ్ 21,000 ఎర్న్ చేస్తే వాళ్ళు ఈ ఎస్ఈసిలోకి ఎలిజిబిలిటీ కాదు, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి డిపార్ట్మెంట్, ఆ ఎంప్లాయ్ యొక్క డిపార్ట్మెంట్ ఏంటి, అడ్మినా, హెచ్ఆర్డియా, సివిల్ డిపార్ట్మెంటా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటా, మ్యానుఫ్యాక్చరింగా, లేదంటే మెకానికలా, అకౌంట్సా, ఇవి మెన్షన్ చేస్తాం. తర్వాత డెసిగ్నేషన్, ఆ ఎంప్లాయ్ యొక్క పర్టికులర్ డెసిగ్నేషన్ ఏంటి, మేనేజరా, హెచ్ఆర్ఆ, సివిల్ ఇంజనీరా, ప్రాజెక్ట్ మేనేజరా అన్నది మనం మెన్షన్ చేస్తాం. తర్వాత గ్రేడ్, వాళ్ళ గ్రేడ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ ఉన్నారు, హెచ్ఆర్లోనే డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. అంటే ఎలాగంటే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ మేనేజర్, హెచ్ఆర్ ఆఫీసర్, హెచ్ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, హెచ్ఆర్, ఇలా డిఫరెంట్ గ్రేడ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ గ్రేడ్స్ అనేవి మనం ఈ కాలంలో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి రేట్స్ అని అంటాం. ఈ రేట్ అనేది ఎలా ఉంటుందంటే ఏ ఎంప్లాయీకి అయినా సరే మనం ఇచ్చే శాలరీని ఇక్కడే మనం ఫిక్స్ చేస్తాం. లైక్ ఎలా అంటే శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం మంత్లీ శాలరీ డీటెయిల్స్, బేసిక్ శాలరీ ఎంత, హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఎంత, కన్వేయన్స్ అలవెన్సెస్ ఎంత, అదర్ అలవెన్సెస్ ఎంత, వాడు టోటల్ ఎంత వచ్చింది, వాడు ఎన్ని డేస్ వర్క్ చేశాడు, ఇవన్నీ కూడా మనం పర్టికులర్గా మెన్షన్ చేస్తూ ఉంటాం. సో వీటిని రేట్స్ అని అంటాం. అంటే లైక్ వేజ్ రేట్ అని కూడా అనొచ్చు దీన్ని. మంత్కి వాళ్ళు అరేంజ్ చేసుకునే బేసిక్ ఎంత, హెచ్ఆర్ఏ ఎంత, కన్వేయన్స్ అలవెన్స్ ఎంత, అదర్ అలవెన్స్ ఎంత, టోటల్ ఎంత, మొత్తం డేస్ ఎన్ని డేస్కి వర్క్ చేశాడు, ఓకేనా. ఇవన్నీ కూడా దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే శాలరీని ఫిక్స్ చేసేటప్పుడే మనం శాలరీ బ్రేకప్ అనేది ఇస్తాం ఎంప్లాయీకి. సో దాంట్లోనే ఉంటుంది మ్యాక్సిమం ఈ ప్రాసెస్ అంతా కూడా దాంట్లోనే ఉంటుంది. ఆయనకి ఆఫర్ చేసి యాన్యువల్ శాలరీ ఎంత, దాంట్లో బేసిక్ మంత్లీ బేసిక్ ఎంత, హెచ్ఆర్ఏ ఎంత పర్సెంట్ ఇస్తున్నాం,
కన్వేయన్స్ అలవెన్స్ ఎంత పర్సెంట్ ఇస్తాం, అదర్ అలవెన్స్ ఎంత పర్సెంట్ ఇస్తాం, టోటల్ ఎంత, ఇదంతా కూడా వాళ్ళకి మనం ముందుగా ఇచ్చే శాలరీ బ్రేకప్లోనే ఉంటుంది. ఓకేనా. ఇది పర్టికులర్గా డేస్ కోసం మాట్లాడుకోవాలనుకుంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ ప్రజెంట్ డేస్, వాళ్ళు మన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్రజెంట్ డేస్ ఎన్ని అన్న దానికోసం మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇది రేట్స్. నెక్స్ట్ వచ్చేసరికి పేబుల్. ఈ పేబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం రేట్స్ కోసం మాట్లాడుకున్నాం కదా, ముందు మనం రేట్స్ కోసం మాట్లాడుకున్నాం. ఇప్పుడు పేబుల్ అంటే ఈ రేట్స్ని బేస్ చేసుకునే వాళ్ళు మంత్లీ ఇన్ని డేస్కి ఎంత బేసిక్ ఎర్న్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 డేస్ ఉంది. యాక్చువల్లీ అయితే మనం వర్కింగ్ డేస్ 26 డేసే క్యాలిక్యులేట్ చేస్తాం. మీకు తెలియాలని చెప్పి నేను జస్ట్ ఇలా డినోట్ చేసుకొచ్చాను. ఇప్పుడు మనం 30 డేస్ ఉంది. ఈ 30 డేస్లోనే అతను ఎన్ని డేస్ వర్కింగ్ డేస్ ఉన్నాయి, 26 24 20 డేసే ఉన్నాయా అన్న డేస్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ బేసిక్ అనేది జనరేట్ అవుతుంది. ఈ బేసిక్ మీద హెచ్ఆర్ఏ ఎంత, హౌస్ రెంట్ అలవెన్సెస్ మనం ఎంత ఇస్తున్నాం అన్నది ఇక్కడ మనం డినోట్ చేయాలన్నమాట. ఓకే. తర్వాత కన్వీనియన్స్ అలవెన్సెస్ ఎంత పర్సెంట్ ఇస్తున్నాం, కన్వీనియన్స్ అలవెన్స్ ఎంత పర్సెంట్, తర్వాత అదర్ అలవెన్స్ ఎంత పర్సెంట్, దీని అన్నిటికి కూడా మనకి ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. మనం దీన్ని రౌండ్ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ బేసిక్ ఎంత వచ్చింది, లేదంటే హెచ్ఆర్ఏ ఎంత వచ్చింది, కన్వీనియన్స్ అలవెన్స్ ఎంత, అదర్ అలవెన్స్ ఎంత అన్నది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ పేబుల్ మొత్తం, ఈ పేబుల్లో మనం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో మంత్కి ఆయన ఎర్న్ చేసే బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ కన్వీనియన్స్ అలవెన్స్ ప్లస్ అదర్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా కలిపి మనం పేబుల్ టోటల్ ఎంత ఇస్తున్నాం, పర్ మంత్ శాలరీ ఆయనకి ఎంత, ఇది గ్రాస్ శాలరీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పేబుల్లో ఈ టోటల్ అనేది గ్రాస్ శాలరీ. ఆయన ఒక్కొక్క ఎంప్లాయీ వచ్చి మంత్కి ఎంత ఎర్న్ చేస్తాడు అన్నది మనం ఇక్కడ పేబుల్లో టోటల్లో చూపిస్తూ ఉంటాయి. ఓకేనా. ఇది పేబుల్స్. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది డిడక్షన్స్. ఏమేమి డిడక్ట్ అవుతున్నాయి మనకు వచ్చిన గ్రాస్ శాలరీలో, లేదా ఎంప్లాయీకి వచ్చిన గ్రాస్ శాలరీలో ఏమేమి డిడక్ట్ చేస్తున్నాం మనం అంటే, వాళ్ళకి వచ్చే పిఎఫ్ కానివ్వండి, ఈఎస్ఐ కానివ్వండి, పీటీ కానివ్వండి, ఎల్డబ్ల్యూఎఫ్ కానివ్వండి, అడ్వాన్స్, ఫైన్స్, డిడక్షన్ అండ్ డ్యామేజ్ లాస్, టోటల్ డిడక్షన్, ఇవన్నీ కూడా మనకి డిడక్షన్స్లోకే వస్తాయి. ఓకేనా. ఈ డిడక్షన్స్ ఎంత చేస్తారు. ఇప్పుడు పిఎఫ్ ఉంది. పిఎఫ్ అనేది 12% బేసిక్ మీద కట్ చేస్తారు. అంటే తనకు వచ్చిన బేసిక్ ఎంత, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ వన్ రోలో ఉన్న ఎంప్లాయీకి బేసిక్ ఎంత జనరేట్ అయింది పేబుల్లో, 37,385. ఓకేనా. దీని మీద 12% మనం చేస్తే వచ్చిందే పిఎఫ్. ఓకేనా. ఈ పిఎఫ్ అమౌంట్ కట్ చేస్తారు. తర్వాత ఈఎస్ఐ. ఇప్పుడు ఈఎస్ఐ అనేది పర్టికులర్గా అప్లికేబుల్ అవ్వడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఎవరిదైతే శాలరీ 21,000 అబోవ్ ఉందో వాళ్ళెవ్వరు కూడా ఈఎస్ఐలోకి ఎలిజిబుల్ కాదు. అంటే వాళ్ళ గ్రాస్ శాలరీ మీద. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, పిఎఫ్ వచ్చి బేసిక్ మీద కట్ చేస్తారు, ఈఎస్ఐ వచ్చి గ్రాస్ మీద చూస్తారు. ఓకేనా. ఇక్కడ క్లియర్గా ఉండాలి. ఈ గ్రాస్ మీద 21,000 అబోవ్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 21,000 బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈఎస్ఐకి ఎలిజిబుల్. ఓకేనా. అది మనం ఎంత కట్ చేస్తామంటే 0.75% గ్రాస్ మీద కట్ చేస్తారు 21,000 బిలో ఉన్న వాళ్ళకి. తర్వాత పీటీ. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15,000 వరకు ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో శాలరీ వాళ్ళకి ఎవరికి కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉండదు, 0. ఓకేనా. ఎవరైతే 15,000 అబోవ్, లైక్ 15 to 20,000 అబోవ్ ఉన్నారో, 20,000 అప్ టు 20,000 అంటే లైక్ ఇప్పుడు 15,000 ఉన్న వాళ్ళకి 0 పీటీ ప్రొఫెషనల్ ట్యాక్స్. 15,000 నుంచి 20,000 మిడిల్లో ఉన్న వాళ్ళకి 150 రూపీస్ ఉంటుంది ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది. అబౌట్ 20,000 శాలరీ ఎవరికైతే ఉందో వాళ్ళందరికి కూడా 200 ఉంటుంది. సో ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్ కోసం. ఓకేనా. నెక్స్ట్ ఎల్డబ్ల్యూఎఫ్, లేబర్ వెల్ఫేర్ ఫండ్. ఇది ఎలా ఉంటుందంటే పెర్ ఇయర్ అనేది కడతాం మనం, ఎవ్రీ మంత్ ఉండదు. ఇయర్లో వన్స్, ఇయర్కి ఒక్కసారి మాత్రమే మనం పే చేస్తాం. అది కూడా 100 రూపీస్ పే చేస్తాం. 30 రూపీస్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఉంటే 70 రూపీస్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పిఎఫ్ మనకి ఎంతైతే కట్ అవుతుందో సేమ్ అమౌంట్ ఎంప్లాయర్ కూడా పే చేస్తాం మనకి పిఎఫ్ అకౌంట్లో. ఓకేనా. ఈఎస్ఐ కూడా సేమ్. తర్వాత పీటీ అనేది ఓన్లీ మనం మాత్రమే పే చేస్తాం, ఎంప్లాయ్ శాలరీ నుంచి మాత్రం మనం పే చేస్తాం. 15,000 అప్ టు 15,000 ఉంటే 0, అబోవ్ 15,000 20,000 లోపు ఉంటే 150 రూపీస్, అబోవ్ 20,000 ఉంటే 200 రూపీస్. ఓకేనా. ఎల్డబ్ల్యూఎఫ్ ఇయర్లీ వన్స్ పే చేస్తాం. తర్వాత అడ్వాన్స్. ఈ అడ్వాన్స్ అనేది ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
నేను ఒక కంపెనీలో చేస్తున్నాను, నాకు అడ్వాన్స్ కావాలనుకున్నప్పుడు మా కంపెనీ అడ్వాన్స్ ఇచ్చి గైడ్ లైన్స్లో ఉందనుకోండి, అడ్వాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే లైక్ ఇప్పుడు నా శాలరీ ఒక 50,000 అనుకోండి, నాకు ఒక 20,000 అడ్వాన్స్ కావాలి. సమ్ మెడికల్ ఎమర్జెన్సీకో, లేదంటే మా పిల్లల స్కూల్ ఫీజుకో, లేదంటే ఇంట్లో ఫర్నిచర్ పర్చేస్కో, లేదంటే ఏదైనా హాస్పిటల్ ఎమర్జెన్సీకో మనకు కావాలనుకుంటే అడ్వాన్స్ తీసుకోవచ్చు. అన్ని కంపెనీలు ఇవ్వాలని లేదు, కొన్ని కంపెనీస్ ఇస్తాయి. ఓకేనా, ఈ అడ్వాన్స్ ఎంత తీసుకున్నారు ఆ మంత్లో అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. తర్వాత ఫైన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమన్నా పాలసీస్ వైలేట్ చేస్తే, లైక్ మైనర్ వైలేషన్స్ ఏమన్నా చేస్తే, లేదంటే మనం ఇవ్వాల్సింది ఆన్ టైంలో మనం ఇవ్వకపోయినా, ఇన్ టైంలో డెడ్ లైన్లో మనం కంప్లీట్ చేయకపోయినా మనకి ఫైన్స్ అనేవి వేస్తారు. ఆ ఫైన్స్ కూడా డిడక్షన్స్లోకే వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ డిడక్షన్ అండ్ డ్యామేజ్. మనం చేస్తున్న కంపెనీలో ఏదైనా మన పరంగా ఏదైనా తప్పు జరిగి ఏదైనా వస్తువు పోయిందా, ఏదైనా లైక్ ఏదైనా వస్తువు కానీ లేదంటే ఏదన్నా కానీ మన వల్ల చెడిపోయిందా, పాడైపోయిందా అన్న దాన్ని బట్టి వాళ్ళకి ఫైన్స్, డిడక్షన్ అండ్ డ్యామేజ్ అనేది ఇక్కడ వేస్తారు. ఓకేనా, ఇవన్నీ కూడా టోటల్ అమౌంట్ చేస్తారు డిడక్షన్స్. నెక్స్ట్ వచ్చి రియంబర్స్మెంట్. కంపెనీ నుంచి ఎంప్లాయీకి వచ్చే రియంబర్స్మెంట్ అంటే లైక్ ఇప్పుడు మొబైల్ కొన్ని కంపెనీస్ మొబైల్ రీఛార్జ్ ఆఫర్ చేస్తాయి. నెక్స్ట్ వాషింగ్ మెషిన్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ ఇస్తారు. నెక్స్ట్ ఫుడ్ అలవెన్సెస్ ఇస్తారు, ఫుడ్ అండ్ లివింగ్ అలవెన్సెస్ ఇస్తారు. సో ఓకేనా, ఇవన్నీ రియంబర్స్మెంట్ అందరికీ ఉండాలని లేదు, కొన్ని కంపెనీస్ మాత్రమే అలవ్ చేస్తాయి. ఇవన్నీ కూడా మొబైల్కి ఎంత ఇస్తున్నారు మంత్లీ, వాషింగ్కి, బట్టల వాషింగ్కి, లేదంటే రిమైనింగ్ వాటికి ఎంత ఇస్తున్నారు మనకి, లేదా తర్వాత ఫుడ్ అండ్ లివింగ్కి ఎక్స్పెన్సెస్ ఎంత ఇస్తున్నారు అన్నదే, ఇవన్నీ కూడా మనం రియంబర్స్మెంట్లో వస్తాయి. ఓకేనా, రియంబర్స్మెంట్లో వేసుకుంటాం. తర్వాత నెట్ శాలరీ మనకి ఎలా ఉంటుంది అంటే గ్రాస్ మైనస్ డిడక్షన్స్ ప్లస్ రియంబర్స్మెంట్. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి. గ్రాస్ మైనస్ డిడక్షన్స్ చేస్తే మనకు వచ్చేదే నెట్ శాలరీ. ఓకేనా, నెట్ శాలరీ ఎంత అన్నది మనం ఇక్కడ నెట్ శాలరీ పేమెంట్ దాంట్లో చేసుకుంటాం. నెక్స్ట్ పేమెంట్, మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉంటుంది, క్యాష్ ఇస్తున్నామా, బ్యాంక్ ట్రాన్స్ఫరా, చెక్ అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. మ్యాక్సిమం క్యాష్ అనేది అవాయిడ్ చేస్తారు. ఇప్పుడున్న కొత్త లేబర్ లాస్ ప్రకారం క్యాష్ పేమెంట్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్. వాళ్ళు ఐదర్ చెక్ ఇవ్వాలి లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత లొకేషన్, మన కంపెనీ ఎక్కడ వర్క్ చేస్తుంది, ఏ లొకేషన్లో వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కర్నూలు అని రాశాను, మీరు ఎక్కడైతే కంపెనీ వర్క్ చేస్తుందో ఆ లొకేషన్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. తర్వాత వచ్చి డీటెయిల్స్, పేమెంట్ అండ్ డీటెయిల్స్. ఓకేనా, ఈ పేమెంట్ చూసిన తర్వాత డీటెయిల్స్ ఏమిటి మనకి మెయిన్గా ఏముంటాయంటే ఇందులో వచ్చేసరికి లొకేషన్, ఎంప్లాయ్ యొక్క లొకేషన్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు అన్నది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. తర్వాత బ్యాంక్ నేమ్, పర్టికులర్ ఎంప్లాయీస్ యొక్క మన పేమెంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, వాళ్ళది స్టేట్ బ్యాంకా, యూనియన్ బ్యాంకా, ఐడిఎఫ్సియా, హెచ్డిఎఫ్సియా, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకా, లైక్ ఇలా డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటాయి కదా, బ్యాంక్ నేమ్స్ అనేది మెన్షన్ చేస్తాం. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్, తర్వాత పాన్ కార్డ్ నెంబర్, ఎంప్లాయ్ యొక్క పాన్ నెంబర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. వాళ్ళ పాన్ నెంబర్ తీసుకుంటాం కదా మనం జాయినింగ్ టైంలో, మనం ఇవన్నీ కూడా వర్క్ మ్యాన్ రిజిస్టర్లో మెన్షన్ చేస్తాం. ఈ వర్క్ మ్యాన్ రిజిస్టర్ నుంచి మనం తీసుకుంటాం డీటెయిల్స్. తర్వాత పిఎఫ్ నెంబర్, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. పిఎఫ్ నెంబర్కి యూఏఎన్ నెంబర్కి, యూఏఎన్ అనేది మనకు ఒక అకౌంట్ నెంబర్, లాగిన్ అవ్వడానికి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ అనేది. బట్ పిఎఫ్ అనేది మనం కంపెనీ టు కంపెనీ వ్యారీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్ బ్యాంక్లో చేస్తున్నాను, స్టేట్ బ్యాంక్ ఒక పిఎఫ్ మెంబర్ ఐడి ఉంటుంది, యూనియన్ బ్యాంక్లో చేస్తే యూనియన్ బ్యాంక్లకు ఒక మెంబర్ ఐడి ఉంటుంది. ఇలా డిఫరెంట్ పిఎఫ్ నెంబర్స్ ఉంటాయన్నమాట. నేను ఫర్దర్గా వచ్చే వీడియోలో పిఎఫ్ కోసం చెప్తాను, దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది పిఎఫ్ నెంబర్ అంటే ఏంటి, యూఎన్ నెంబర్ అంటే ఏంటి. ఓకేనా, లేదంటే కొంతమంది పే స్లిప్స్లో కూడా చూపిస్తారు యూఎన్ నెంబర్, దాని కింద పిఎఫ్ నెంబర్. ఇది మనం చూసుకునే డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఫర్దర్గా మనం లాస్ట్ నుంచి ఆప్షన్స్ కోసం మాట్లాడుకుందాం. ప్రజెంట్ డేస్ కోసం మనం ఇక్కడ రేట్స్లో డేస్ కోసం మాట్లాడుకున్నాం కదా ఇక్కడ మనం. తర్వాత ఎన్ని డేస్ అనేది మనకి ఇక్కడ వర్క్ చేశాడు, తర్వాత ఇక్కడ ఎన్ని డేస్ అనేది ఆబ్సెంట్ అయ్యాడు, లాస్ ఆఫ్ పే కానీ ఆబ్సెంట్ కానీ, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం అన్నమాట. ఓకేనా, మనం ఇక్కడ నుంచి పే స్లిప్ అనేది జనరేట్ చేయాలంటే ఈ వేజ్ రిజిస్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఈ వేజ్ రిజిస్టర్ లేకుండా మనం ఏమీ చేయలేం, నథింగ్ అసలు. వీ కాంట్ డూ ఎనీథింగ్. దీనికి బిఫోర్గా మనకు వర్క్ మెన్ రిజిస్టర్ ఉండాలి, మస్టర్ రోల్ ఉండాలి. దీన్ని యూజ్ చేసి మనం పే రోల్ చేస్తాము, ప్లస్ కంప్లైంట్స్ కూడా చేస్తాం. ఓకేనా, దీని తర్వాత వచ్చే ఫర్దర్ వాటిలో నేను ఫర్దర్గా ఉన్న వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి మెయిన్గా వేజ్ రిజిస్టర్ అంటే. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ చేసి అడగచ్చు. దీనికోసం నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి దీన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ షీట్ ఎలా వేయాలి అన్న దానికోసం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వేజ్ రిజిస్టర్ అంటే. ఈ వేజ్ రిజిస్టర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో మీరు అడగచ్చు. ప్రతి దానికోసం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి నన్ను అడగచ్చు. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే, నా అప్డేట్స్ మీకు వెంటనే రావాలనుకుంటే
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.